We are the result of what we desire to be. కాబట్టి మనము ఏమవ్వాలని మనం కోరుకుంటామో దాని యొక్క ఫలితమే మనం అవుతాము. We are the result of how we manage time and change in that period. మనము తగిన సమయమును మన మార్పును మనం ఏ విధంగా మనం అనుకూలపరుచుకుంటాము, ఏ విధంగా మనం మేనేజ్ చేసుకుంటామో దాని యొక్క ఫలితమై ఉన్నాము. You are the product of time and change. నువ్వు సమయానికి మార్పుకు వచ్చినటువంటి ఒక ఉత్పత్తివై ఉన్నావు. So the key to your future is the successful management of time and change. నీ యొక్క భవిష్యత్తుకి ఒక చిట్కా ఏంటంటే నువ్వు ఎంత బాగా సమయాన్ని మార్పుని మేనేజ్ చేసుకుంటావో అదే చిట్కా నీ భవిష్యత్తుకి. So the better you manage it, నువ్వు ఎంత బాగా వినియోగించుకుంటావో the better you will become. నువ్వు అంత బాగా మారుతావు. The more focused you manage it, నువ్వు ఎంత నీ దృష్టి కేంద్రీకరిస్తావో that is how much better you will become. అంత మెరుగ్గా నువ్వు మారుతావు. So today, as I promised, I'm going to start with an important topic for this year. ఈరోజు ఈ యొక్క సంవత్సరానికి కావాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. It is a topic which I have started but have not went in depth. ఇది ఈ యొక్క అంశం ప్రారంభించాను కానీ ఇంకా దాని లోతులోకి వెళ్ళలేదు ఇంకా. And from today onwards, we are going to deal with this topic, with this subject, which is probably, I can tell you, the most important in our lives. ఈ యొక్క అంశము చాలా మన జీవితానికి కావాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. It is something which you are trapped in and you cannot escape from it. ఈ యొక్క అంశము అనేది ఇది మీరు చిక్కుపోయి ఉన్నారు, దాని నుంచి బయటికి రాలేకుండా ఉన్నారు. It is something which you cannot go beyond. ఇది దీని నుంచి మీరు దాటలేకుండా ఉన్నారు. It is something which you cannot live without addressing it. దీన్ని మీరు ఒప్పుకోకుండా లేదా అంగీకరించలేకుండా మీరు ఉండలేరు. It is called time and change. దీని యొక్క అంశం యొక్క పేరు ఏంటంటే సమయము మళ్ళీ మార్పు. It is called time and change. దాని యొక్క పేరు ఏంటంటే సమయము మార్పు. We cannot escape out of time. మనము సమయాన్ని తప్పించుకోలేము. And we cannot escape change. మనము మార్పును కూడా తప్పించుకోలేము. Usually I deal with single topic at a time or change. But today, the reason is this topic cannot be dealt without the other. ఏమండి, సాధారణంగా నేను సమయం గురించి మార్పు గురించి వేరుగా మాట్లాడుతుంటాను, కానీ ఈ యొక్క రెండు ఆ సంబంధం అంటే ఎప్పుడు కూడా ముడిపడే ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ రెండు గురించి ఒకేసారి మాట్లాడుతున్నాను. So without change, without time, there is no change. సమయం లేకుండా మార్పు లేదు. And without change, there is no time. మార్పు లేకుండా సమయం లేదు. Are you getting this? అర్థమవుతుందండి? Without time, there is no change. సమయం లేకుండా మార్పు లేదు. Because if you think about no time, మీరు కనుక సమయమే లేదు అనుకోండి, then change cannot happen. మార్పు అనేది రాలేదు. So this time, even though God lives beyond time, అండి దేవుడికి సమయంతో సందర్భం అంటే సమయంతో పని లేకపోయినప్పటికీ He is the one who created it. ఆయనే సమయాన్ని చేసినవాడు. And He kept us inside that time. ఆ యొక్క సమయంలో మనలందరినీ కూడా ఉంచాడు ఆయన. If you're in the age between 18 to 20, అండి 18-20 సంవత్సరాల లోపున్న వయసులో, then be prepared for a massive change. మీరు కనుక ఆ వయసు గల వారినట్లయితే మీరు మీ యొక్క జీవితంలోనే అతి పెద్ద మార్పుకి సిద్ధపడండి. Because there is going to be tremendous changes in your lives. ఎందుకంటే మీ యొక్క జీవితంలో అనేకమైన పెద్ద మార్పులు రాబోతున్నాయి. The year 2022, you're going to see massive changes, especially for the people who are aged between 18 to 20. ప్రత్యేకంగా 18-20 సంవత్సరాల లోపు ఉన్న వారు వాళ్ళ జీవితాల్లో అతి పెద్ద మార్పులు చూడబోతున్నారు 2022లో. But for the rest of the people who are in other age groups, మిగతా ఏజ్లో ఉన్నవారు, whatever you thought was settled, నీవు అనుకున్నదంతా జరిగింది, whatever you thought was settled, మీరు ఏదైతే జరిగిపోయింది సెటిల్ అయ్యని అనుకుంటున్నారో it is going to be changed. అది మారిపోతుంది. All right, so that's what 2022 is going to bring you. 2022లో అదే జరుగుతుంది మీకు. So not in a negative way, అండి అది నెగటివ్ వేలో కాదు, but it's going to be changed in a positive way. అది మంచి సానుకూల దృక్పథంలో మీరు చూడబోతున్నారు. Depends on the way you see it. అది మీరు ఏ విధంగా చూస్తారో ఆ విధంగా మీకు మారబడుతుంది. So there are two powers in life you need to deal with every day. నీ యొక్క ప్రతిరోజు నీ యొక్క జీవితంలో రెండు శక్తులు గురించి నువ్వు ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటావు. These two powers are called time and change. ఆ రెండు శక్తుల పేర్లు ఏంటంటే సమయము మళ్ళీ మార్పు. This is a power.
ఇది ఒక శక్తి. Yeah, so don't take it lightly. కాబట్టి నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు దాన్ని. If you go against time, మీరు కనుక సమయానికి విరుద్ధంగా వెళ్ళినట్లయితే it is going to kill you. అది మిమ్మల్ని చంపేస్తుంది. If you go against change, మీరు మార్పుకి విరుద్ధంగా వెళ్ళినట్లయితే it is also going to kill you. అది కూడా మిమ్మల్ని చంపేస్తుంది. Oh yeah, you're going to suffer. మీరు దాన్ని బాధపడతారు ఎంతగా. Because you cannot control time and change. ఎందుకంటే నువ్వు ఆ రెండింటిని కూడా నువ్వు ఎంత మాత్రం నియంత్రించలేవు. You cannot control it, నువ్వు దాన్ని నియంత్రించలేవు, but you can manage it. కానీ నువ్వు దాన్ని మేనేజ్ చేయగలవు. You cannot take over it, నువ్వు దాన్ని దాని మీద నువ్వు నీ యొక్క ఆధీనపరచుకోలేవు, కానీ but you can manage it. కానీ నువ్వు దాన్ని మేనేజ్ చేయగలవు. You know, when I say manage, మేనేజ్ అంటే that means you need to adjust accordingly and build your life around it. మేనేజ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు దాని ప్రకారం నీ యొక్క జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మార్పులు చేసుకోవాలి. Remember, whether you like it or not, 2023 is coming. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2023 రాబోతుంది. So my question is, what are you going to do about it? నాకు ప్రశ్న ఏంటంటే దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు? Are you going to be settled like how you are now? మీరు ఇప్పుడున్న స్థితిలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? Or do you desire a worthwhile change? లేదా మీకు సమయానుకూలమైనటువంటి మార్పు కొరకు మీరు ఆశపడుతున్నారా? Or do you desire a goal-oriented change? లేదా మీరు ఒక గురితో కూడినటువంటి మార్పు కొరకు మీరు ఆశపడుతూ ఉన్నారా? Just remember this point, if you eat a lot, you get fat. గుర్తుంచుకోండి, మీరు ఎక్కువగా తిన్నట్లయితే మీరు లావుగా అవుతారు. In the same way, అదే విధంగా if you waste a lot of time, మీరు ఎంతో సమయం వ్యర్థం చేసినట్లయితే you also get fat in that area. మీరు ఆ యొక్క స్థానాల్లో మీరు లావు అవుతూ ఉంటారు. So whatever you do excessively, కాబట్టి నువ్వేదైతే ఎక్కువగా చేస్తావో you become that. నువ్వు దానిలాగే మారుతావు. Are you understanding? అర్థమవుతుందండి? So we are the result of what we desire to be. కాబట్టి మనము ఏమవ్వాలని మనం కోరుకుంటామో దాని యొక్క ఫలితమే మనం అవుతాము. We are the result of how we manage time and change in that period. మనము తగిన సమయమును మన మార్పును మనం ఏ విధంగా మనం అనుకూలపరుచుకుంటాము, ఏ విధంగా మనం మేనేజ్ చేసుకుంటామో దాని యొక్క ఫలితమై ఉన్నాము. You are the product of time and change. నువ్వు సమయానికి మార్పుకు వచ్చినటువంటి ఒక ఉత్పత్తివై ఉన్నావు. So the key to your future is the successful management of time and change. నీ యొక్క భవిష్యత్తుకి ఒక చిట్కా ఏంటంటే నువ్వు ఎంత బాగా సమయాన్ని మార్పుని మేనేజ్ చేసుకుంటావో అదే చిట్కా నీ భవిష్యత్తుకి. So the better you manage it, నువ్వు ఎంత బాగా వినియోగించుకుంటావో the better you will become. నువ్వు అంత బాగా మారుతావు. The more focused you manage it, నువ్వు ఎంత నీ దృష్టి కేంద్రీకరిస్తావో that is how much better you will become. అంత మెరుగ్గా నువ్వు మారుతావు. For example, ఉదాహరణకి just look at your timetable. నీ యొక్క టైం టేబుల్ ఒకసారి చూసుకో. How much time are you spending on TV? నువ్వు టీవీ కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? How much time are you spending with people who are not at all interested in your work? నీ యొక్క పనిలో ఇంట్రెస్ట్ లేని వారి పట్ల నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు? And this is another important question. How much time are you spending around unsuccessful people? నువ్వు విజయాన్ని పొందుకోలేని వారి పట్ల ఎంత సమయం కేటాయిస్తున్నావు? Just think about that. ఆలోచించండి ఆ విషయాన్ని గురించి. This is a very important question for your life. నీ యొక్క జీవితానికి గల ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. Just because we have sung the name of Jesus before, just because we have sung the name of ఏదో Jesus, యేసు నామములో ఒక పాట పాడాం కదా అని చెప్పి it doesn't mean that it is going to reap you anything. అది నీకు ఏమి తీసుకొని రాదు. When you sing the name of Jesus, మనం ఎప్పుడైతే యేసు నామములో పాట పాడతామో that is for you to enjoy his presence. అది ఆయన యొక్క సన్నిధి నీవు ఆనందించడానికి. That is for you to be comforted during that time. అది నువ్వు ఆదరణ పొందుకోవడానికి ఆ పాట పాడుతున్నప్పుడు. That is presence of the Lord. అది దేవుని యొక్క సన్నిధి అంతే. That doesn't determine or that doesn't mean anything for you to achieve your results. కానీ అది నీ యొక్క ఫలితాలను నువ్వు పొందుకోవడానికి అది నీకు ఏమాత్రము నీకు సహాయపడదు. Are you understanding, sir? అర్థమవుతుందండి? The presence of the Lord
is totally different. That's the worship time. You enjoy the presence of the Lord. God is going to come talk to you. ఏమండి comfort you. ఆరాధన యొక్క సమయము, దేవుడి యొక్క సన్నిధి ఉంటుంది, దేవునితో మాట్లాడబోతున్నా, అది చాలా అద్భుతమైనటువంటి సమయము. He's going to talk to you. He's going to be with you as a friend. ఆయన నీతో మాట్లాడతాడు, నీకు చాలా సన్నిహితంగా స్నేహితుడు వలె ఉంటాడు. But in order for you to achieve your goals or your desires, కానీ నీ యొక్క గురి లేదా నీ యొక్క కోరికలు నువ్వు వాటి వరకు నువ్వు చేరాలంటే you need to obey the law of the laws which apply in that area. నువ్వు ఆ యొక్క స్థానంలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క లాస్ని నువ్వు ఫాలో అవ్వాలి, ఆ యొక్క నియమాల్ని. ఆ యొక్క నియమాల్ని నువ్వు ఫాలో అవ్వాలి. So you are the product of how you utilize your time and change. నువ్వు ఏ విధంగా అయితే నీ యొక్క సమయాన్ని మార్పును నువ్వు వినియోగించుకుంటావో దానికి నువ్వు ఉత్పత్తివై ఉన్నావు. Time is an amazing power. సమయం అనేది అది ఒక అద్భుతమైనటువంటి శక్తి. It is an amazing power. అద్భుతమైనటువంటి శక్తి అది. Many of you think that time, you don't even consider time. చాలా మంది సమయాన్ని అసలు పట్టించుకోరు, లెక్క చేయరు. You have never even realized what you are doing by spending certain time over here. నువ్వు ఇక్కడ ఈ సమయంలో గడుపుతున్నందుకు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవ్వదు కొన్నిసార్లు. Remember this, you do not have forever to do things. గుర్తుంచుకోండి, మీరు పనులు చేయడానికి మీకు ఎంతో సమయం లేదండి. శాశ్వతకాల సమయం లేదు. You do not have forever. మీకు శాశ్వతకాల సమయం లేదు. There is a certain stipulated time in order for you to complete your work. నీ యొక్క పనులు పూర్తి చేయడానికి నీకు తగు సమయం కలదు. So every hour, every day, every week, every month, every year is decided based on what you do. కాబట్టి ప్రతిరోజు, ప్రతి ఒక్క వారం, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం కూడా నీకు ఒక పని చేయడానికి కేటాయించబడింది. But it doesn't stop if you don't. కానీ నువ్వు పని చేయకపోతే అది ఎంత మాత్రం ఆగిపోదు. Are you understanding it? అర్థమవుతుందండి? Time keeps on running. సమయం నడుస్తూనే ఉంటుంది. Sun rises up, sun settles down. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ తిరిగి Moon వెళ్ళిపోతాడు. comes up, moon goes down. చంద్రుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. Your father comes, your father goes. మీ నాన్నగారు వస్తారు, మీ నాన్నగారు వెళ్ళిపోతారు. Your daughter comes, your daughter goes. మీ కూతురు వస్తుంది, ఆవిడ వెళ్ళిపోతుంది. Nobody stops. ఎవరు ఆగరు. So why do you stop? నువ్వెందుకు ఆగుతున్నావు? Do not depend on other people in order for you to get your things done. నీ యొక్క పనులు జరగడానికి వేరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడద్దు. So doing in time is what the Bible calls a burden. బైబిల్ గ్రంథము చెప్తుంది ఏంటంటే సమయానికి తగ్గట్టుగా పనులు చేయడం అనేది ఒక భారం. Are you understanding it? అర్థమవుతుందా అండి? Doing in time is what is called as burden. అండి సమయంలో పని చేయడము, సమయం పట్ల పని చేయడం అని చెప్పేసి అనేది అదొక భారము. Job 14:5. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. From this verse we understand that we do not have forever. ఈ యొక్క వచనం చూసి మనం అర్థం చేసుకోవచ్చు, మనకు శాశ్వత కాల సమయం లేదు. A person's days are determined. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. Do you understand that? A అర్థమవుతుందా person's అన్నమాట? days are determined. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. You have decreed the number of his months and have set limits he cannot exceed. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. So you can beat out anything, నువ్వు దేన్నైనా జయించగలవు, but you cannot beat out time. కానీ నువ్వు సమయాన్ని జయించలేవు. So you need to gain time. కాబట్టి నువ్వు సమయాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి, సమయాన్ని నువ్వు ఎక్కువ పొందుకోవాలి. How do you gain time? నువ్వు ఏ విధంగా పొందుకుంటావు దాన్ని? By doing efficient, by using the word efficient. ఆ యొక్క సామర్థ్యము అనే పదం ద్వారా నువ్వు దాన్ని నువ్వు పొందుకోవచ్చు ఎక్కువగా. Using your best in order to get the best. అంటే శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి శ్రేష్టమైన పనులు చేయడము, లేదా నీలో ఉన్న శ్రేష్టమైన దాన్ని వినియోగించడము. Yeah. So you do not decide how long you live. నువ్వు ఎంతకాలం నివసిస్తావు అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసుకోలేవు. God has set your limits. ఎందుకంటే దేవుడు దానికి పరిమితి పెట్టాడు ఆల్రెడీ. God has decided how long you need to live. నువ్వు ఎంతకాలం జీవించాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. So don't cry when somebody dies. కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు నువ్వు ఏడవద్దు. Because it's God who has decided it. ఎందుకంటే దేవుడే దాన్ని నిర్ణయించాడు కాబట్టి. Some people die without experiencing pain. ఏమండి, కొంతమంది ఏమాత్రము బాధ నొప్పిని అనుభవించకుండానే వారు మరణిస్తారు. I say, what kind of life is that? నేను అంటాను, ఎలాంటి జీవితం అండి అది? If you do not experience pain, మీరు కనుక బాధని అనుభవించగలగలేకపోయినట్లయితే you cannot experience joy. నువ్వు ఆనందాన్ని అనుభవించలేవు. Because until and unless you overcome pain, ఎందుకంటే ఆ యొక్క బాధను జయించే వరకు కూడా you do not experience the real joy. నీవు నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు. You cannot know the meaning of
joy without experiencing pain. అండి బాధలను అనుభవించకుండా ఆనందం యొక్క సంపూర్ణమైన అర్థాన్ని నువ్వు పొందుకోలేవు లేదా తెలుసుకోలేవు. In verse 6 we see, అండి 6వ వచనం మనం చూస్తాము. so look away from him and let him alone till he has put in his time like a hired laborer. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడక యుండుము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you are a hired laborer. మీరు నియమింపబడినటువంటి లేకపోతే ఎన్నుకున్నటువంటి కూలి వాళ్ళు. You are a hired laborer by God. నీవు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి కూలివాడవు. So you need to determine what is your pay package. కాబట్టి నీ యొక్క ఆదాయం ఎంతో నువ్వు నిర్ణయించుకోవాలి. You decide how much your pay package is. నీ యొక్క ఆదాయం ఎంతో లేకపోతే నీ యొక్క శాలరీ ఎంతో నీవు డిసైడ్ చేసుకోవాలి. God doesn't decide it. దేవుడు దాన్ని నిర్ణయించడు. Because God looks at everybody in the same equal way. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిగా చూస్తాడు. You are supposed to do what you are supposed to do in that given time. ఆ యొక్క సమయంలో నువ్వు ఏదైతే చెయ్యాలో దాన్ని చేసి తీరాలి. So being old doesn't mean you are blessed. ఏమండి మీరు ముసలి వాళ్ళైనట్లయితే మీరు ఆశీర్వదింపబడ్డారు అని కాదు. So if you think that being old means blessed, then was Jesus cursed? ఏమండి మీరు కనుక ముసలి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు అన్నట్లయితే మీ యొక్క ఉద్దేశంలో యేసుక్రీస్తు క్షమింపబడ్డాడా? So don't try to get old. సో కాబట్టి ముసలి వాళ్ళుగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు. Try to die young. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడే మరణించడానికి ట్రై చేయండి. If you get the meaning what I'm saying. నేను అంటున్నానికి మీకు అర్థమైనట్లయితే I'm not talking about age over here. నేను వయసు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. I am talking about the experience. నేను అనుభవం గురించి మాట్లాడుతున్నాను. You need to die as a person who is still working. మీరు ఎల్లప్పుడూ పనిచేసే శ్రమించే వారి వల్ల ఎప్పుడు కూడా నువ్వు మరణించాలి. If you ever look at the old retired people, ఎప్పుడైనా మీరు ముసలి వాళ్ళు అయిపోయి రిటైర్ అయిన వారిని చూసినట్లయితే, if you actually look at the term called retirement, రిటైర్మెంట్ అనే పదం మనం చూసినట్లయితే, you know what it actually means? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? It means they're waiting for death. వాళ్ళు మరణం కొరకు వేచి ఉన్నారని అర్థం. They became useless. వాళ్ళు ఇంకేమాత్రం పనికి రాకుండా ఉన్నారు. They are now not fit for work. వారికి పనికి ఏమాత్రం వాళ్ళు పనికిరారని చెప్పేసి, and the government has put them on hold waiting for their death. ప్రభుత్వం వాళ్ళని ఒక హోల్డ్లో ఉంచింది, మీరు చనిపోయేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పి. So don't believe in that concept of retirement. కాబట్టి రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్లో మీరు ఏమాత్రం నమ్మొద్దు. Do you know Japanese people do not have the concept of retirement? ఏమంటే జపాన్ దేశస్తులు రిటైర్మెంట్లో ఏమాత్రం కూడా వారు నమ్మరు. They work till they die. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. Because that is how man was designed. ఎందుకంటే మనిషి ఆ విధంగానే తయారు చేయబడ్డాడు. But what do we wait for? కానీ మనం దేని గురించి వెయిట్ చేస్తున్నాం? मैं अच्छा काम करूँगा, मैं अच्छा काम करूँगा, నేను మంచి పని చేస్తాను, मैं एक हाउस कमाएंगे, నేను మంచి ఇల్లు కట్టుకుంటాను, लोन हम वापस करेंगे, నాకు ఉన్న లోన్లన్నీ అప్పులన్నీ తీర్చేసుకుంటాను, हम अब आराम से बैठ के टीवी वॉच करेंगे. అవన్నీ తీర్చేసి మంచిగా ఆరాంగా సుఖంగా కూర్చొని టీవీ చూస్తాను. Once go ask a person who has retired how her or his life is. ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఏ విధంగా ఉంది మీ జీవితం అని చెప్పి. They will say it is hell. వాళ్ళు చెప్తారు చాలా నరకంగా ఉందని చెప్పేసి. So do not try to be old. కాబట్టి మీరు ముసలివాలిగా ఉండడానికి ప్రయత్నించొద్దు. Jesus didn't die sick. యేసుక్రీస్తు రోగస్తుడుగా చనిపోలేదు. He said it is finished. ఆయన అన్నాడు ఇది సమాప్తమైనది. Are you able to really understand this? అర్థమవుతుందా అండి ఆ మాటలు? Jesus did not die sick. యేసుక్రీస్తు రోగస్తుడుగా మరణించలేదు. He said it is finished. ఆయన అన్నాడు సమాప్తమై ఉన్నది అని. My work is finished. నా యొక్క పని భూమి మీద సమాప్తమై ఉన్నది. Can you say that? నువ్వు ఆ విధంగా చెప్పగలవా? God is asking you, what are you doing with the time that I have given you? నేను నీకు ఇచ్చిన సమయంతో నువ్వేం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. Are you in collision with your time or are you inclined with your time? నీవు నీ యొక్క సమయానికి విరుద్ధంగా వెళ్తున్నావా లేకపోతే సమయానికి అనుకూలంగా ఉన్నావా? Don't wish that you should live. మీరు నేను బతకాలని చెప్పేసి నువ్వు ఆశపడొద్దు ఎప్పుడు కూడా. Don't die wishing that you are alive. You want to live. నేను బతకాలని చెప్పేసి ఆ యొక్క ఆశతో నువ్వు చనిపోవద్దు. Die like Paul. మీరు పౌలు వలె మరణించండి. Die like Apostle Paul. నీవు అపోస్తలుడైనటువంటి పౌలు వలె మరణించండి. Let's all open our Bibles to 2 Timothy chapter 4 verse 6. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం తెరుద్దాం. This is how he died.
ఆయన ఈ విధంగా మరణించాడు. I'm going to show you exact words from him himself. ఏమని ఆయన పలికిన మాటలే నీకు చూపించబోతున్నాను ఇప్పుడు. For I am already being poured out like a drink offering. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. And the time for my departure is near. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. I have fought the good fight. మంచి పోరాటము పోరాడితిని. I have finished the race. నా పరుగు కడముట్టించితిని. I have kept the faith. విశ్వాసము కాపాడుకొంటిని. Man, what a death that is. అని ఎలాంటి గొప్ప మరణం అండి అది. My dear church, are you understanding the words of Paul? పౌలు యొక్క మాటలు మీకు అర్థమవుతున్నాయండి. I am already being poured out like a drink offering. నేను పానార్పణంగా పోయబడుతున్నాను అంటున్నాడు అక్కడ. If you ever seen a cup, మీరు కనుక ఒక గిన్నెని చూసినట్లయితే you put water in that cup, ఆ యొక్క కప్పులో మీరు నీళ్లు పోసినట్లయితే and that water resembles your life. ఆ యొక్క నీరు నీ యొక్క జీవితాన్ని సూచిస్తుంది. Now you pour out that cup. ఆ యొక్క కప్పుని మీరు వంపుతున్నట్లయితే, When you pour out that cup, ఆ యొక్క కప్పుని మీరు వంచినట్లయితే water comes out of it. దానిలోంచి నీళ్లు బయటకు వస్తుంది. Your life should come out like that. నీ జీవితం కూడా అదే విధంగా ఉండాలి. Every minute that you're spending, నువ్వు స్పెండ్ చేసే ప్రతి ఒక్క నిమిషం కూడా, every hour that you're spending, నువ్వు వెచ్చించే ప్రతి ఒక్క గంట కూడా should be like the drink offering that is being poured out. నువ్వు ఆ యొక్క గిన్నెలోంచి బయటకు వచ్చే నీళ్ళ వల్లే, పానార్పణం వల్లే ఉండాలి. Paul was ready for his departure. పౌలు తన మరణం కొరకు లేదా తన వీడుకోలు కొరకు వేచి ఉన్నాడు. ఆయన He said the time for my departure is near. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోయే సమయము వచ్చి ఉన్నది. I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడాను. Can you die like that? నువ్వు ఆ విధంగా మరణించగలవా? My dear church, నా ప్రియ సంగమా, that is the death we require. మనకు అలాంటి మరణము అవసరము. He has finished the race. ఆయన పరుగు పందాన్ని కడముట్టించాడు. Is your life being poured out like a drink offering? నీ యొక్క జీవితం కూడా ఒక పానార్పణముగా పోయబడుతుందా? Or are you still carrying out your talents to the grave? లేదా నీ యొక్క తలాంతులన్నీ కూడా నీవు సమాధి కొరకు మోసుకొని వెళ్తూ ఉన్నావా? Do you know there is a lot of talent that is already inbuilt in you? నీలో ఆల్రెడీ నువ్వు ఊహించలేనటువంటి తలాంతులు ఉన్నాయి, నువ్వు ఆలోచిస్తున్నావా? Do you know that you have the capacity to influence the world? నీవు లోకాన్ని ప్రభావితం చేసేటువంటి సామర్థ్యం నీలో ఉంది, నీకు తెలుసా అది? So don't take that to the grave. కాబట్టి ఆ యొక్క సామర్థ్యాన్ని మోసుకొని ఆ విధంగానే సమాధి వరకు వెళ్ళొద్దు. Some of you feel watching a successful program means you are on the way to success. చాలా మంది అనుకుంటాము ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లేకపోతే ఆ యొక్క సక్సెస్ గురించి ఉండే ప్రోగ్రాము చూసినట్లయితే మనం కూడా విజయం వైపులో వెళ్తున్నామేమో అనుకుంటారు. Some of you who are born, they think that you are here to pass your time. చాలా మంది అనుకుంటారు మేము పుట్టింది ఎందుకంటే నేను టైం పాస్ చేయడానికి You are అనుకుంటుంటారు. born to waste your time. కేవలం సమయాన్ని వృధాపరచడానికి పుట్టమేమో My dear అనుకుంటాము. child, you are born to complete the task that God has given to you. నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయడానికి నువ్వు పుట్టావు. Every year is a chapter of your life. ప్రతి సంవత్సరము నీ యొక్క జీవితంలో ఒక భాగము. Thinking how it went, నువ్వు దాని గురించి ఏ విధంగా వెళ్ళిందని ఆలోచించుకుంటూ that is how you need to spend the next year. దాని యొక్క తర్వాత సంవత్సరము అదే విధంగా నువ్వు జీవించాలి. So my question is, what kind of growth have you got in 2021? 2021 సంవత్సరంలో నువ్వు ఎలాంటి మార్పును లేదా ఎలాంటి ఉన్నతిని నువ్వు పొందుకున్నావు? What is the kind of growth you have achieved? ఎలాంటి ఎదుగుదలను నువ్వు పొందుకున్నావు? If you are a person who has not achieved much growth, నువ్వు గనక ఎలాంటి ఎదుగుదలని నువ్వు పొందుకోలేకపోయినట్లయితే, then I'm telling you, brother, you have wasted a chapter of your life. నేను చెప్తున్నాను మీ జీవితంలో ఒక భాగాన్ని మీరు వేస్ట్ చేశారు. Now that's gone. It's the past. అది అయిపోయిందండి, అది గతం. ఇంకా Now I need to challenge myself if I can do better than last year. నేను సవాల్ వేసుకోవాలి ఏంటంటే నేను కిందటి సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువగా నేను చేయగలనా లేదా అని చెప్పేసి. My dear brother, listen to this carefully. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. Time and change are the raw materials. సమయము అదేవిధంగా మార్పు, ఈ రెండు కూడా ముడి సరుకులు. They are the raw materials for you to build a legacy. నీ యొక్క వారసత్వాన్ని నువ్వు తయారు చేసుకున్నటకు ఆ రెండు కూడా ముడి సరుకులే ఉన్నాయి. This legacy that I am talking about, ఈ యొక్క వారసత్వం నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను, I am not talking about your family legacy. నీ యొక్క లేదా నీ యొక్క కుటుంబ వారసత్వం గురించి కాదు, కానీ వారసత్వం గురించి మాట్లాడట్లేదు. రక్తపు వారసత్వం గురించి మాట్లాడలేదు, కానీ I am talking about your talent legacy. మీ యొక్క తలాంతుకు సంబంధించినటువంటి ఆ యొక్క వారసత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. You know, you can infect or you can address the other person.
నీవు ఇతరులను లేకపోతే వారితో మాట్లాడి నువ్వు వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. and you can inspire them. అదేవిధంగా నువ్వు వారిని మోటివేట్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు. You become who you are by how you use your 24 hours. నీవు ఏ విధంగా తయారవుతావు అంటే నీ యొక్క 24 గంటల్ని ఏ విధంగా అయితే నువ్వు వినియోగించుకుంటావో అదే రీతిగా నువ్వు తయారవుతావు. Time is a gift given by God దేవుడిచ్చినటువంటి బహుమతి సమయం అంటే. to improve your management of time. ఆ యొక్క బహుమతి నువ్వు సమయాన్ని ఏ విధంగా కేటాయించుకుంటావో అని చెప్పేసి దాని యొక్క బహుమతి అది. My dear brothers and sisters, have you ever thought about this? నీవు ఎప్పుడైతే దీని గురించి ఆలోచించావా? Your life won't change till you influence your time. నీ యొక్క సమయాన్ని నువ్వు ప్రభావితం చేసేంత వరకు కూడా నీ యొక్క జీవితము మారదు. Are you enjoying your time by watching movies? నువ్వు మూవీస్ చూస్తూ నీ యొక్క టైంని ఎంజాయ్ చేస్తున్నావా? Are you enjoying your time by talking to your loved ones? లేదా నీ యొక్క ప్రియమైన వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ నీ యొక్క సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? In the lockdown, probably that's what you have done mostly. లాక్డౌన్లో బహుశా మనలో ఉన్న చాలా మంది అదే చేశారేమో. But in the same lockdown, you could have developed your skills. కానీ అదే లాక్డౌన్లో మీ యొక్క ఆ యొక్క స్కిల్స్ని లేదా మీ యొక్క నైపుణ్యాలను మీరు ఇంకా రెట్టింపు చేసుకొని ఉండొచ్చు. There is another lockdown probably that is about to come. ఇంకొక లాక్డౌన్ బహుశా రాబోతుందేమో. What are you planning to do in that lockdown? ఆ యొక్క లాక్డౌన్లో నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు చేద్దామని చెప్పేసి? Do you have a contingent plan? నీవు ఒక బలమైనటువంటి ప్రణాళిక ఉందా? Or are you just waiting, let the lockdown come, then we are going to see? లేదా లాక్డౌన్ రానిలే అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నావా? You need to be prepared నువ్వు before something happens. ఏదైనా జరగక ముందే దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. No, when God said, let there be light, దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు then there was really a light. అప్పుడు నిజంగానే వెలుగు వచ్చింది. He influenced the darkness. ఆయన చీకటిని ప్రభావితం చేశాడు. Are you understanding something? అర్థమవుతుందండి? He did not let the darkness remain like that. ఆయనని చీకటిని అది ఉన్న స్థితిలోనే ఉంచలేదు. కానీ When he said, let there be light, ఆయన వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు he was influencing the darkness, the environment. అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ చీకటిని ఆయన ప్రభావితం చేశాడు. My dear brother, నా ప్రియ సహోదరుడా, God designed time so you can live in it. దేవుడు సమయాన్ని ఎందుకు తయారు చేశాడంటే నువ్వు దానిలో నివసించడానికి. God has created time so you can rectify your mistakes. దేవుడు సమయాన్ని ఎందుకు ఉంచాడంటే తద్వారా నువ్వు ఆ యొక్క సమయంలో నీ యొక్క తప్పుదాలను నువ్వు సరి చేసుకుంటావు కాబట్టి. That is the gift of time. అదే సమయం అనే బహుమతి. Do you know time heals? మీకు తెలుసా అండి సమయము స్వస్థపరుస్తుందని చెప్పేసి? Do you know time rectifies? సమయము నిన్ను కరెక్ట్ చేస్తుందని తెలుసా? Until and unless you understand how time works. కానీ ఆ సమయం ఏ విధంగా పనిచేస్తుందని నువ్వు రియలైజ్ అయ్యేంత వరకు కూడా, లేదా నువ్వు తెలుసుకునేంత వరకు కూడా time flows. సమయము నడుస్తూనే ఉంటుంది. Maybe it's time for you. బహుశా ఇది నీ సమయమేమో, నీ కొరకు. For you to redefine your priorities. నీ యొక్క ప్రాధాన్యతలు సరైన క్రమంలో పెట్టుకోవడానికి సమయమేమో ఇది. To redefine your priorities. ప్రాధాన్యత నిర్వచించడానికి. To redefine your purpose. ఉద్దేశమును పునర్నిర్వచించడానికి. To redefine your vision goals. దర్శనమును, గురిని పునర్నిర్వచించడానికి. And to change your future. అదేవిధంగా భవిష్యత్తును పునర్నిర్వచించడానికి. Can you repeat this after me? ఈ మాట నా తర్వాత చెప్పగలవా? It is time ఇది సమయము that I redefine my priorities. నా యొక్క ప్రాధాన్యతను నేను పునర్నిర్మించుకుంటున్నాను. So the key for you to change కాబట్టి నీకు కావాల్సిన చిట్కా ఏంటంటే is to manage your time and change. నీ యొక్క సమయమును, నువ్వు మార్పును, అదేవిధంగా నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోవాలి. I'm going to show you one more verse and I'm going to close it. ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తాను. There, 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. Therefore, if anyone is in Christ, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల the new creation has come. వాడు నూతన సృష్టి, The old has gone. పాతవి గతించెను, The new is here. ఇదిగో క్రొత్తవాయెను. Some of you are going into new houses in this year. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సంవత్సరంలో కొంతమంది కొత్త ఇళ్ళలోకి వెళ్ళబోతున్నారు. Some of you are going into new businesses this year. కొంతమంది కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయబోతున్నారు. Some of you are going into new phase of your life this year. కొంతమంది వారి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి కొత్త దశలోకి వారు అడుగు You might పెట్టబోతున్నారు. have had a little bad time. వారు చెడ్డ, అలాగే వారు ఒక బ్యాడ్ టైం నుంచి వెళ్ళి ఉండొచ్చు.
You might have had a little bad time till now, ఇప్పటి వరకు నీ యొక్క సమయం అంత అనుకూలించలేకపోయి ఉండొచ్చు, but from now on it's going to be a new beginning. కానీ ఇప్పటి నుంచి కొత్త ప్రారంభం రాబోతుంది. In Proverbs 16:3, సామెతలు 16:3 it says, commit to the Lord నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, whatever you do, అప్పుడు and he will establish your plans. అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. So with that I close my message. ఆ మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తున్నాను. Thank you. God bless you. దేవుని దీవించుగాక. ఆమేన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.